అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే జీతాలు పెన్షన్లకు సంబంధించిన స్టేటస్ని చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి. ఆ గ్రూప్ లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అందులో అన్ని జిల్లాలు టెరిటరీకి సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. కొద్దిసేపటి క్రితం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో మనకి కొన్ని బిల్లులు ఈక్యూబేర్కి వెళ్ళినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించి. చాలా వరకు బిల్లన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఎక్కడ కొన్ని బిల్లులు చాలా తక్కువ బిల్లు 1 or 2% మాత్రమే మనకి ఈక్యూబేర్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి ఒకటి కడపకు సంబంధించినటువంటి బిల్లు. ఇది వచ్చేసి మనకి యూక్యూబేర్కి వెళ్ళి అది జమ కూడా అయినట్లుగా మనకి 5వ తేదీ జమ అయినట్లుగా సక్సెస్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. పేమెంట్ డేట్ వచ్చేసి 5/6/2024 సక్సెస్ అని వస్తుంది. ఈ విధంగా ఇంకొక బిల్ చెక్ చేయడం జరిగింది. ఇట్లా ఈ విధంగా కొన్ని బిల్లు మాత్రం 1-2 బిల్లులు సక్సెస్ అని వచ్చాయి. కొన్ని ఈక్యూబేర్కి వెళ్ళి ఉన్నాయి. చాలా తక్కువ బిల్లు మాత్రమే. చాలా వరకు ఎక్కువ బిల్లు అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. దాదాపుగా మనకి ఎవరైతే కదలిక వచ్చాయో వారికి 1 or 2% మాత్రమే ఈరోజు జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరికి అక్కడక్కడ జమ అయి కూడా ఉన్నాయి. కాబట్టి మిగిలిన పెన్షనర్స్ ఉద్యోగులు మాత్రం రేపటి వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఆర్బీఐకి సంబంధించినటువంటి నిధులు కూడా ఇంతవరకు వచ్చినట్టుగా లేనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి వరకు అయితే 1 or 2% మాత్రమే, 1 or 2 లేదా 5% వరకు మాత్రమే ఉద్యోగులకి జీతాలు ఈ కదలికి వచ్చిన వరకు మాత్రమే జమ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఉద్యోగులు పెన్షనర్స్ తప్పక రేపటి వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం.